నమస్తే V3 న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మారుతీరాం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. స్పష్టం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎద్దేవా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కొత్త ఏడాదికి నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టిన విశాఖ జీవీఎంసీ 14,963 కోట్ల రూపాయల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమిషనర్ సృజన వెల్లడి. మద్యం మత్తులో డబ్బు కోసం బిడ్డను అమ్మేసిన కన్న తండ్రి, తల్లి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు, తల్లి ఒడికి చేరిన బిడ్డ. కుత్బుల్లాపూర్లో విస్తృత తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు. కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. టీడీపీ ఎన్ని కేసులు పెట్టినా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. రైతులకు మేలు చేసే చట్టాలను కూడా చేస్తున్నామని, ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాజీ ముద్దాడ అమ్మాజీ ధవల భవాని, నెక్స్ట్ సవలాపురపు, నెక్స్ట్ పిడుగు గోవింద్ వచ్చారా, అరుణ్ కుమారి, లక్ష్మి వచ్చారా, గాంధీ జయంతి నాడు ఇవ్వాలనుకున్నారు. మళ్ళా కోర్టుకు వెళ్ళారు. తర్వాత బాపురావు పూలే జయంతి కార్యక్రమం నాడు పెడదామనుకున్నారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్ర అవతరణం నాడు ఇద్దామనుకున్నారు. దానికి కోర్టుకు వెళ్ళి తెచ్చారు. మన మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నాడైనా ఇద్దామని చెప్పాలనుకున్నాం. దానికి కోర్టుకు వెళ్ళి చివరికి మొన్న మహిళలకు ఎంతో పవిత్రంగా చూసుకునే రోజు వైకుంఠ ఏకాదశి నాడు ముహూర్తం కుదిరింది మనకి. మీకు అలాగే జీసస్ క్రీస్తు పుట్టినటువంటి రోజు క్రిస్మస్, 2 పండుగల సమ్మేళనంతో ఈనాడు ఈ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టాల పంపిణీ ఆఫ్ చేయాలి. కానీ మరి న్యాయమూర్తులు కూడా చూశారు, ఇది సరైన పద్ధతి కాదు. ఎన్నిసార్లు మనమైనా స్టే ఇస్తాము? ఇది 31 లక్షల మందికి ఇల్లు కట్టే ఇంత గొప్ప కార్యక్రమానికి మనం స్టే ఇస్తే ఆ పేదల ఉసురు మంటలు మనకి తగులుతాయని వాళ్ళు స్టే ఇవ్వాలి. వెంటనే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అప్పటికే అంతకు ముందు స్టేలు ఇచ్చినటువంటి ఆ పట్టణాల్లో, గ్రామాల్లో సుమారు 30 లక్షల పైసలకు ఇళ్లకు ఇప్పుడు కూడా మన పట్టాల పంపిణీ చేయలేకపోయినా కోర్టులో స్టేలు ఉండటం. అంటే ఆయనది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తూ బాధపడ్డారు. మీ అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మంచి చేసినప్పుడు ఏ ప్రభుత్వాన్నైనా మనం సమర్థించాలి. దాన్ని మనం సమర్థించకపోతే అది నాయకత్వం ఎలా అనిపించుకుంటారు. అనేక మాట్లాడుతున్నాం మనం ప్రజల కోసం. మనం చేయలేనిది ఈరోజు ఆయన చేస్తున్నారు. అభినందించాలి. ఆయన ఉద్దేశం ఈ రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అని చెప్పి ఆయన భావించారు.
ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. కులాలు మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన ఉన్నప్పటికీ రామతీర్థం ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం దారుణమన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. మాన్సాస్లో ప్రస్తుతం జరుగుతున్న చర్యలకు విజయసాయిరెడ్డే కారణమని బుద్ధా వెంకన్న ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల మత కుటుంబం అనే తేడా లేకుండా చిచ్చు పెడుతున్నారన్నారు. మాత్రమే అమ్మాయికి ఏం తెలీదు. మేము ఇవాళ కూడా చెప్తున్నాం, ఏది ఆ అమ్మాయి చేసిందని ఆ అమ్మాయి చెందిందని కాదు. అమ్మాయిని ఒక కీలు బొమ్మగా, ఒక నటిగా ఆ అమ్మాయి బొమ్మను పెట్టి ఇదంతా కూడా విజయసాయిరెడ్డి గారు ఆడిస్తున్నటువంటి డ్రామా. ఇవాళ సింహాచలం చెందినటువంటి భూములు 500 ఎకరాలు, ఎకరం కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని వాళ్ళు తీసుకుంటారట. ఎక్కడో పనికిరాని అడవుల్లో ఉన్నటువంటి భూముల్ని 500 ఎకరాలని ప్రభుత్వ భూమిని దానికి అప్పచెపుతారంట. దీంట్లోనే ఉంది వాళ్ళు ఏమేం కావాలి, ఎలా కావాలి, ఏం చేయాలనేది చేసుకొని విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వేయించుకొని ఈ ఇన్ఛార్జి పెత్తనంలో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఇవాళ తప్పుడు జీవాలు ఇచ్చి, చెల్లని జీవాలు ఇచ్చి, అవి చెల్లవని ప్రభుత్వానికి తెలుసు. కోర్టులను కూడా బస్టు పట్టించడానికి, కోర్టులని ప్రజల్లో ఒక చులకన భావం తీసుకురావడానికి, ఒక తప్పుడు జీవో నేను ఇస్తే అది మీరు కోర్టుకు వెళ్తారు, ఇది చెల్లదని. తప్పకుండా అది చెల్లదు. అది నేనే కావాలని తప్పుడు జీవో ఇచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్తే అది చెల్లకపోతే మాకు అగనిస్ట్గా కోర్టులు ఇస్తున్నాయి అని ఇవాళ కోర్టుల మీద కూడా నిందలు వేసే అంత గనులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎన్నో కేసులు చూశారు. వీళ్ళు ప్రభుత్వం రాకముందే ఎన్నో కేసులు చూశారు. ఎన్నో కేసుల్లో A1గా A2గా ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా సింపుల్ కేసుల్లాగా ఉన్నాయి. దోచుకోవడం దాచుకోవడం అన్నది అలవాటు పడిపోయారు. అలాగ ప్రజలకు ఉపయోగపడే ఆస్తి ఇది. మానసాస్ ట్రస్ట్ అనేది అశోక్ గజపతి రాజు గారిదో లేకపోతే ఆనంద గజపతి రాజు గారిదో అయినా సరే అది ప్రజల కోసం ట్రస్ట్ పెట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు దాని మీద అధికారికంగా చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు అందులో. కానీ అశోక్ గజపతి రాజు గారు దానికి చైర్మన్గా ఉంటే వీళ్ళ ఆటలు సాగో, వీళ్ళు దోచుకోవడానికి చాలవని ఆ అమ్మాయిని సంచయితని తీసుకొని వచ్చి ఒక కీలు బొమ్మగా పెట్టి ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తులన్నింటి మీద కూడా విజయసాయిరెడ్డి గారు పెత్తం చెలాయిస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు ఆ ఆస్తులన్నిటికీ కూడా సొంతం చేసుకోవడానికి ఈ డ్రామాలన్నీ కూడా నడుపుతూ ఆ అమ్మాయిని ఒక నటిగా ఒక పాత్ర ఇచ్చి ఆ అమ్మాయి పేరు మీద చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇవాళ కాలేజీ దగ్గరికి వెళ్తే ఆ కాలేజీ గోడల మధ్యలో విశాఖ జీవీఎంసీ కొత్త ఏడాదికి నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ సిటీ రాజధాని అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవీఎంసీ అధికారులు భారీ కసరత్తు అనంతరం ఈ ఏడాది 14,963 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్తో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. వీటిలో 282 కోట్లతో అమృత్ పథకం ద్వారా నీటి సరఫరా నిర్వహణకు కేటాయించినట్లు వివరించారు. గడిచిన ఏడాదిలో 83 కోట్ల విలువైన స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో బీపీఎస్ కింద 6,167 దరఖాస్తులు రాగా వాటిలో 6,123 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలియజేశారు. వీటి ద్వారా 77.33 కోట్ల ఆదాయం సమకూరిందని, ఎల్ఆర్ఎస్ పథకం కింద 9.77 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఏడాది 2,817 ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తొలగించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 294.15 కోట్ల ఆదాయం పన్నుల రూపంలో ఖజానాకు వచ్చిందని తెలిపారు.
తెలిపారు. జీవీఎంసీ పరిధిలో 50 పాఠశాలలు నాడు నేడు కింద అభివృద్ధి చేశామని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలియజేశారు. కొన్ని రోజులు మేనేజ్ చేయగలుగుతారు తప్ప ఎల్లకాలం మనం మేనేజ్ చేయలేమనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించి చెప్పుడు మాటలు వినకుండా రూల్స్ ప్రకారమే ఇల్లు కట్టుకోవడం కావచ్చు అలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ప్రజలకి వచ్చే సంవత్సరంలో మేము ఇంకొన్ని సదుపాయాలు అంటే అవి రోడ్లు ట్రైన్ల రూపంలోనే మాత్రమే కాకుండా మంచి పబ్లిక్ స్పేసెస్ కూడా వాళ్ళకి అందించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఒక శాంపుల్ గా ఈ సంవత్సరంలో కొన్ని మియావాకి ప్లాంటేషన్స్ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు మన చెట్ల సంపద పోతోంది, వృక్ష సంపద పోతోంది, దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. ప్రజలకు ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వాలి అంటే మొక్కలు పెంచుకోవడం, పార్కులు ఏర్పాటు చేసుకోవడం అనేది ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు. దాన్ని గుర్తించే మియావాకి అర్బన్ ఫారెస్ట్ మోడల్ ని మనం తీసుకోవడం జరిగింది. దానివల్ల అది ఆక్సిజన్ హబ్ గా మాత్రమే పనిచేయడం కాకుండా మన పిల్లలు వాళ్ళందరూ మర్చిపోతున్న స్పారోస్, పిచ్చుకలు, బటర్ఫ్లైస్ లాంటివన్నీ ఒక నేచర్ హబ్ ని మియావాకి ద్వారా ప్రజలకి అందించాలనుకుంటున్నాం. అవి మాత్రమే కాకుండా హెర్బల్ ప్లాంటేషన్స్ ప్లాన్ చేస్తున్నాము, ఆస్ట్రో గార్డెన్స్ ప్లాంటేషన్ చేస్తున్నాం. ఆస్ట్రో గార్డెన్స్ అంటే అది హోమియోపతిక్ గా కూడా పనిచేస్తుంది అండ్ ఆక్యుపేషన్ కోసం కూడా పనిచేస్తుంది. సో ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే గార్డెన్స్ ని ఎక్కువ ఈ సంవత్సర కాలం, వచ్చే సంవత్సర కాలంలో మేము చేయాలనుకుంటున్నాం. అది ఈ సంవత్సరమే మేము చేయాలనుకున్నప్పటికీ కూడా కరోనా వాజ్ అ మేజర్ రీజన్. మేము ఏ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా అది టెండర్ల విషయంలో కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, లేదా మాకు కావాల్సిన ముడి సరుకుల అందుబాటులో కావచ్చు, ఎందులో అయినా ఈ సంవత్సర కాలం మేము కాస్త ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఆ ఇబ్బంది ప్రజలకి కూడా కాస్త అనుభవంలో ఉంది. కాబట్టి దాన్ని మేము పూర్తిగా త్వరితగతిన ఈ 2020 మద్యం మత్తులో ఓ వ్యక్తి డబ్బు కోసం తన బిడ్డను అమ్మేశాడు. తల్లడిల్లిన తల్లి పోలీసులను ఆశ్రయించగా వారు క్షేమంగా తీసుకొచ్చి అప్పగించారు. మలక్పేట నల్గొండ చౌరస్తా సమీప చర్చి వద్ద రాజు నిర్మల దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 నెలల మగ శిశువు ఉన్నాడు. గత నెల 26న 3 మహిళలు మద్యం మత్తులో ఉన్న రాజుకు 70,000 రూపాయలు ఇచ్చి పసిగందును తీసుకెళ్లారు. బిడ్డ కనిపించక అంతటా వెతికిన తల్లి అదే రోజు రాత్రి 12 గంటలకు చాదర్ఘాట్ పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల ఆధారంగా ఎల్బీ నగర్ పరిధి ఎన్టీఆర్ నగర్కు చెందిన ఆఫ్రీన్, పర్వీన్, ఫర్హాన్లు శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. వాడు ఎన్ని గంటలకు వెళ్ళిపోయిండు? వాడు కూడా వెళ్తాడుగా నడుచుకుంటూ, అదెంత తల్లి, ఇది తల్లి. వీళ్ళు స్టార్ట్ చేసుకో. వీడు వాడు అమ్మినోడు, కొనుక్కున్నవాళ్ళు వీళ్ళు. వాళ్ళిద్దరు వెళ్తారు చూడు ముందు, తల్లి వాడు. క్రిస్మస్ రోజు సాయంత్రం 9:30 గంటలకు మాకు బాలమ్మ అనే ఒక ఆమె బెగ్గర్గా ఉండే వాళ్ళ భర్త రాజు అనే వ్యక్తి ఒక నెల క్రితం పుట్టిన 1 మంత్ బాబుని 70,000కి అమ్మేసిండని చెప్పి మాకు పిటిషన్ ఇవ్వటం జరిగింది. దానిమే మేము అదే రోజు కేసు రిజిస్టర్ చేసి జూనియర్ జస్టిస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం అయింది. ఈరోజు సుమారు ఒక 60 కెమెరాలు చెక్ చేసుకుంటూ ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అఫ్రీన్ అనే ఆమె దగ్గర ఆ బాబును సేవ్ చేయడం జరిగింది. ఆ బాబుని ఈరోజు చైల్డ్ అండ్ వెల్ఫేర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆమె ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆమె నాకు వాళ్ళ బాబు చనిపోయాడని చెప్పి మేము తీసుకున్నామని చెప్తురు.
కానీ దీని వెనక ఇంకేమన్నా ఉన్నదేమో కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఓ కారులో గంజాయి అక్రమంగా రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లి సమీపంలో వాహనాలు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 103 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో బానోతో హతీరామ్ అలియాస్ రాహుల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఓ కార్, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సిఐ తెలిపారు. కొంపల్లి దగ్గర చంద్రారెడ్డి గార్డెన్ దగ్గర ఒక ఇండికా కార్ల గంజాయి తరలిస్తున్న సమాచారం మేరకు మేము మా మేడ్చల్ టీం డిటిఎఫ్ టీం అక్కడికి వెళ్ళి వెహికల్ కనెక్ట్ చేస్తుండగా ఒక ఇండికా వెహికల్ అక్కడ నుంచి వస్తుంటే మేము గమనించాము. వాడు మనం చూసి స్పీడ్గా పోతే మా స్టాఫ్ అక్కడ ఆపి వెహికల్ చెక్ చేస్తుంటే వెహికల్ చూడగానే లోపలంతా గంజాయి ఉందని అతనే డ్రైవర్ చెప్పిండు. ప్లస్ తర్వాత గంజాయిని వెహికల్ను క్యాండిడేట్ని సీజ్ చేయడం జరిగింది. అతను కూడా ఇంతకుముందు గంజాయిలో ముద్దాగానే ఉన్నాడు. తీసుకొచ్చి అతను రిమాండ్ చేసింది. ఒక్క నిందితుడు, ఒకటి పరారీలో ఉన్నాడు. 2 వెహికల్, ఒకటి టాటా ఇండికా ఉంది, ఒకటి సైకిల్ మోటార్. 103 కిలోల గంజాయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సరం సందర్భంగా సిపి అంజనీ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిభా గోయల్, డాక్టర్ తరుణ్ జోషి, డిఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట డీసీపీ, ఏసీపీలు, బంజారాహిల్స్, పంజాగుట్ట సిఐ, జూబ్లీహిల్స్ సిఐ, ఎస్ఐలు పోలీసు బృందం పాల్గొన్నారు. Same to you, Mr. 2021 మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్, హ్యాపీ న్యూ ఇయర్. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి లాస్ట్ ఇయర్ అంటే 2020 ఒక ఛాలెంజింగ్ ఇయర్, మోస్ట్ ఛాలెంజింగ్ ఇయర్ చూసాము. కరోనా వ్యాధి తర్వాత ఫ్లడ్, ఈవెన్ ఛాలెంజింగ్ మూమెంట్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్. ఈ ఎంటైర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో నార్త్ జోన్ దే హ్యావ్ డన్ అన్ ఎక్సెప్షనలీ గుడ్ జాబ్. అండ్ నేను ఆల్ సీనియర్ ఆఫీసర్స్ తరఫు నుంచి వెస్ట్ జోన్ దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. West Zone is always a challenging area. All situations, the challenging time, crime, law and order, everything was very. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రూరల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలందరికీ శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు 2021 జనవరి 1 సందర్భంగా అన్ని చోట్ల కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా శంషాబాద్ జోన్ పరిధిలో ఉన్న 17 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్
రాత్రి 10 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు కూడా డిఫరెంట్ చెక్ పాయింట్స్లో చేస్తున్నాము. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్స్, ఎయిర్పోర్ట్ ఫ్లైఓవరు, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఇవన్నీ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారో వాళ్ళకు మాత్రమే ఓపెన్ పెడుతున్నాము. అదేవిధంగా ఈ బైక్స్ పైన ఎక్కువగా ఓవర్ స్పీడ్గా వెళ్ళే వాళ్ళపైన కూడా చెక్ పోస్ట్లో చెక్కింగ్ చేయిస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 200 కేసుల వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ దొరికినాయి. ఇంకా నైట్ అంతా కూడా కంటిన్యూ చేస్తాము. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దు. అట్లా నడిపినట్టయితే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తాము. వాళ్ళ వెహికల్ సీజ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయాలని. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నాటుసారా ఏరులై పారుతోంది. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా కేంద్రాలున్నాయన్న సమాచారంతో రంగంలోకి దిగిన జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బృందం సభ్యులు సరిహద్దుల్లో పర్యటించి ఏఓబి బోర్డర్, గంగాపూర్, రామచంద్రాపూర్, కొండ బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో నాటుసారా కేంద్రాలపై దాడులు చేశారు. ఈ దాడిలో బెల్లం, ఊట, నాటుసారా తయారీ ముడి సరుకులను ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలం బి కొత్తకోట గ్రామ శివారులో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సమయంలో కర్ణాటక మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యాన్ని తరలిస్తున్న 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారుగా 2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి ప్రజా అనుకూల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కేసీఆర్ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. ఎమ్మెల్యే గారి ద్వారా పంపిణీ చేయడం జరిగినది. 20 పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు అవి మీ అప్రూవల్ కొరకు ఈ రేపన్న ఎల్లుండి పంపించేస్తారు. ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేయించి సందర్భంగా మీకు ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు 75 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారి మదిలో నుంచి వచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఉందంటే అది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఈ యొక్క సంక్షేమంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమం అందరికీ, ప్రతి ఇంట్లో ఎవరైతే ఇంటికి పెళ్లి అవుతారో ఆ ఇంట్లో వారందరికీ ₹1,00,000 116 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా ఆర్థికంగా లేని కుటుంబాలకు చాలా ఉపయోగపడే పరిస్థితి ఉన్నదని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ మండలంలో మున్సిపాలిటీకి సంబంధించి 90 చెక్కులు ఇవ్వడం జరిగింది. మొన్న వారం రోజుల కింద అబ్దుల్లాపూర్మెట్లో 236 మందికి, అంతకుముందు మళ్ళీ మొదలు కూడా ఆచారంలో కానీ ఇక్కడ కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆధ్వర్యాన, వారి యొక్క ఆలోచన, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏదో ఒకటి లబ్ధి పొందాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు కూడా తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ సంక్షేమం కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం. మరి వాళ్ళ ఈ యొక్క సంక్షేమం, ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కొంత ఇబ్బంది అయిందనేది వాస్తవం. ఎందుకనంటే కరోనాతోటి
ప్రభుత్వానికే 56,000 కోట్ల రూపాయలు నష్టం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుడు మేలు చేసి రేపు వచ్చే సంవత్సరంలో 2021లో 100% ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మంచి జరుగుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం. చాలా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇంకా ఏ కుటుంబాలకు అన్ఎంప్లాయిడ్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి 50,000 పోస్టులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ప్రక్రియ మార్చి దాడికి పాల్పడిన వారిపై కాకుండా బాధితులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పోలీసులే దగ్గరుండి తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులపై దాడి చేయించడం అరాచకానికి పరాకాష్ఠ అన్నారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి తాడిపత్రికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు. తాడిపత్రి సంఘటనలో ప్రధాన నిందితుడు రాష్ట్ర ప్రభుత్వమే అని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఎస్పీలు, కలెక్టర్లు బలహీనులుగా మారిపోయారన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే చంపుతున్నారన్నారు. అవినీతిపై గళమెత్తినందుకే ప్రొద్దుటూరులో సుబ్బయ్య, జమ్మలమడుగులో గురుప్రతాప్ రెడ్డిలను చంపించారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసే అక్రమాలు, అన్యాయాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయం మొదలైందన్నారు. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం, ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడి మీద పెట్టడం. ఇప్పుడు ట్రెస్పాస్ ఒక సెక్షన్ ఉంది. ట్రెస్పాస్ అంటే ఎదుటి వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించడం అక్రమంగా. ఎవరైతే ప్రవేశించారో, ట్రెస్పాస్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రివర్స్ అయింది ఆ సెక్షన్. ఎవరైతే అక్రమంగా ఏ ఇంట్లో ప్రవేశించారో వాళ్ళ మీద కేసు పెడతారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకు వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడి మీద 307 అటెంప్ట్ టు మర్డర్. ఈ ఇన్సిడెంట్ జరిగిన 1:37 వీళ్ళు వస్తారు. ఎక్కడి నుంచో అనంతపురం నుంచి బ్యాక్. వీళ్ళ మీద హత్యా ప్రయత్నం, SC ST అట్రాసిటీస్ యాక్ట్స్. ఇది దుర్మార్గం. ఇంతకంటే ఇంకా ఘోరమైన నేరం. ఇది ప్రభుత్వం చేసిన నేరం. గవర్నమెంట్ ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరంటే గవర్నమెంట్. A1 ఎవరంటే గవర్నమెంట్. పోలీస్ దగ్గరుండి వాళ్ళు ట్రెస్పాస్ చేస్తుంటే తలుపులు తీసి రండి అని చెప్పి తీసుకొస్తారా దగ్గరుండి? మళ్ళీ జరిగిన సంఘటన మీ కళ్ళారా చూసి, సీసీ కెమెరాలు చూసి మళ్ళీ అన్నోళ్ళ మీద కేసు పెడతారా? ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద కేసు పెడతారా? ఇది టాలరేట్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చేసేసింది. భరించలేని పరిస్థితి వచ్చేసింది. నేను మొదటి నుంచి చెప్తుండా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో పోలీస్, రెవెన్యూ వ్యవస్థలన్నీ కూడా ఎమ్మెల్యే చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇప్పుడు ఎమ్మెల్యేస్. వాళ్ళు ఏం చెప్తే కలెక్టర్లు, ఎస్పీలు వినాలా? కలెక్టర్ల, ఎస్పీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. దీన్ని ఎవరు కాపాడుతారో అర్థం కావడంలా. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. స్పష్టం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం. ఏపీలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎద్దేవా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కొత్త ఏడాదికి నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టిన విశాఖ జీవీఎంసీ 14,963 కోట్ల రూపాయల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమిషనర్ సృజన వెల్లడి. మద్యం మత్తులో డబ్బు కోసం బిడ్డను అమ్మేసిన కన్న తండ్రి. తల్లి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు. తల్లి ఒడికి చేరిన బిడ్డ. కుత్బుల్లాపూర్లో విస్తృత తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు. కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.